ముందు చనిపోయిన వ్యక్తికి విగ్రహావిష్కరణ ఏంటండి? అది సలహాదారులు చెప్పబట్టే కదా. ఆ మరి ఆ ఆ కార్యక్రమం అయిపోయి మళ్ళీ వస్తా కూడా వాళ్ళ పార్టీ కార్యకర్త చనిపోతే కూడా మళ్ళీ దాన్ని వీళ్ళు కపట సూత్ర నాటకదారి అన్నట్టుగా వీళ్ళు కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళ నాటకాలు వీళ్ళు ఆడారు. మళ్ళీ వాటికి కూడా వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళ పార్టీ నాయకులే కదా ఆయనకి ఇట్లా మాటలు మాట్లాడి ప్రేరేపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ చాటు ఉంటున్నారే గాని ఆయన పార్టీలో పలు కార్యక్రమాలకు సంబంధించి పూర్తిగా ఆయన్ని ముంచేసింది. ఇవాళ 11 సీట్లు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు, ఆయనకి సలహాదారులు. లక్షల జీతాలు తింటున్నారు, లక్షలు తింటున్నారు. పార్టీలో పదవుల పేర్లు పెట్టుకుంటున్నారు, వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ఆస్తులను కొల్లగొట్టి కూర్చున్నారు. కానీ ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మోసం చేసి ఇవాళ కార్యాచరణకు రూపదాల్చారు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కార్యకర్తల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు రెడ్ బుక్ అని చెప్పేసి ఒకటి పెట్టుకుంటే వీళ్ళు ఏమన్నారండి, ఇవాళ రోజున డిజిటల్ బుక్ అన్నారు. ఈ డిజిటల్ బుక్ అనే దానికన్నా ముందు ఇంకో కార్యక్రమం జరిగింది, గుర్తుందండి? సింగయ్యని చంపేసిన తర్వాత పోలీసులు తాడేపల్లి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు విస్తృత స్థాయి సమావేశం కార్యకర్తలతో, నాయకులతో పెట్టుకొని ఆ రోజు ఒక స్కానర్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో కూటమి నాయకులు వీళ్ళు ఎవరి పథకాలు ఏమైనా ఉంటే, ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఈ స్కానర్ తీసుకెళ్లి మన కార్యకర్తలు ఊరు వాడ మొత్తం తిరిగి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోండి అన్నారు. మరి వాళ్ళ రోజున ఆ కార్యక్రమం ఎందుకు కూడుకోసుకోలేదు? మరి వాళ్ళ రోజున ఇదే డిజిటల్ బుక్ అని చెప్పేసి మళ్ళీ వచ్చి వీళ్ళ చొప్పున వీళ్ళు కొట్టుకునేటట్టుగా వీళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు? అంటే వీళ్ళది చెప్తున్నా కదా సార్, గాలి పార్టీ గాలి మాటలకి, గాలి సలహాలకి, గాలి వ్యవహారాలకే పనిచేస్తుంది గాలి. ఇప్పుడు వాళ్ళ గురించి పక్కన పెడితే మీ కూటమి ప్రభుత్వంలో ఒకంత పవన్ కళ్యాణ్ గారే నిండు శాసనసభలో ఆయన అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ హత్య కేసులు ఏమీ చేయలేకపోతున్నామని నిరాశ నిస్పృహకు లోనయ్యారు. అదేవిధంగా సుగారి ప్రీతి విషయం కూడా ఏయో జరిగినాయి, సాక్ష్యాలన్నీ తారుమారైపోయాయి అంటున్నారు. మరి ప్రభుత్వంలో ఉన్న మీరే ఎందుకు చేయలేకపోతున్నారంటే ఏం చెప్తారు మీరు? ఇంకా వాళ్ళు తర్వాత పరిష్కరించే సంగతి తర్వాత. పవన్ కళ్యాణ్ గారే నిరాశ నిస్పృహలో ఉన్నారు కదా, జరగట్లేదని కాదంటారా? సార్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్, మీడియా వారు, ఒక సమస్య అనేది ఒక రాజకీయ నాయకుడి దగ్గరకు వచ్చిన తర్వాత అది ఆ సమస్యని ఇటు పక్కన సిబిఐ వాళ్ళు కానీ ఇప్పుడు లిక్కర్ స్కాములకు సంబంధించి సిట్టు వాళ్ళు కానీ, లేదంటే ఇప్పుడు సుగాలి ప్రీతి విషయం కూడా ఈ సమస్యని సిబిఐకి వెళ్ళింది. ఈ చట్టసభల్లో తీసుకోవాల్సిందే కానీ మళ్ళీ ఈ రాజకీయ నాయకులు మళ్ళీ వీళ్ళు కల్పించుకొని ఆ చట్టసభల దగ్గరకో ఇల్లో, లేదంటే వాళ్ళు కల్పించుకోనో పోలీసుల దగ్గరకో, లేదంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి చేసే పరిష్కారం అయితే కాదండి. అక్కడ ఇది చట్టసభల్లో తెలుసుకోవాల్సిన విషయం. ఆ సమస్య వాళ్ళ దగ్గరకు వచ్చిందే వాళ్ళ తరువాయి చట్టసభల్లో నిరూపించుకోవాల్సిన విషయమే. కానీ మీరు ఎంతసేపు ఇక్కడ లక్ష్మీకాంత్ గారు సుగాలి ప్రీతి విషయం పక్కన పెడితే, లక్ష్మీకాంత్ గారు సుగాలి ప్రీతి విషయం పక్కన పెడితే, ఏదైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో ఆయన వివేకానంద గారి హత్య గురించి ఆరోపణలు చేస్తున్నారో, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా హత్యకు సంబంధించిన వారిని ఎందుకు మీరు అరెస్టు చేయలేకపోతుంది మీ ప్రభుత్వం? పవన్ కళ్యాణ్ గారే ప్రశ్నించిన పరిస్థితి. దీనికి కారణాలు ఏంటంటారు? అడ్డుపడేది ఎవరు? అక్షర్ సత్యం గారు చెప్పినట్టు మీ కూటమి ప్రభుత్వంలోనే ఉన్న కొంతమంది నాయకులు ఎవరన్నా కొమ్ము కాస్తున్నారా? ఎందుకు మరి? లేదంటే మీరు గుడ్డ కాల్చి వైసీపీ మొఖాన వేసారా? అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు? నేను చెప్పింది అదే సార్. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య విషయం వచ్చేసరికి అది సిబిఐ విచారణలో ఉంది. వాళ్ళు నిందితులు అరెస్ట్ అయి ఉన్నారు. అది కోర్టులో ఆల్రెడీ చూస్తుంది కోర్టు. అది పరిష్కారం అనేది ఎట్లా ఉండాలంటే అసలు నిందితుల్ని బయటకు లాక్కొచ్చే పని అటు పక్కన అధికారులు చూసుకుంటున్నారు, ఇటు పక్కన కోర్టులు చూసుకుంటున్నాయి. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కల్పించుకోవట్లేదని మీరు ఎట్లా చెప్తారు సార్? రాజకీయ నాయకుడు ఎట్లా తలదూరుస్తారు సార్? శాసనసభలో బోండా ఉమ్మ గారు, లక్ష్మీకాంత్ గారు ఒక మాట వినాలి. శాసనసభలో బోండా ఉమ్మ గారు ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం ఇస్తూ, కృష్ణయ్య గారి ఇష్యూ గురించి సమాధానం చెప్తూ, ఆ మాటకు వస్తే మన ప్రభుత్వంలో ఎన్నో సమస్యలు ఇంకా ఉన్నాయి, దీనికి పరిష్కార మార్గాలు ఇంతవరకు కనుగొనలేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు.
దీన్ని చూడలేకపోతున్నాను ఉదహరిస్తూ వివేకానంద గారి ఇష్యూని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు అది. వాస్తవే సార్. రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద ఇవాళ పరిష్కారం జరగాలంటే ఇంకొక 15 ఏళ్ళు పట్టుద్ది. వాళ్ళు అటువంటి పాలన ఇచ్చారు. ఇవాళ రోజున వాళ్ళు ఏ కోడి కత్తిని అయితే పట్టుకొని ఇవాళ రోజున వచ్చారో ఆ కోడి కత్తి సీనుకి ఇవాళ వరకు ఎటువంటి న్యాయం జరిగింది చెప్పండి. ఇవాళ రోజున కోడి కత్తి సీను పరిస్థితి ఏంటండి? ఇవాళ రోజున అతని భవిష్యత్తు ఏమైపోయిందండి? ఇవాళ రోజున గులకరాయి విషయంలో కూడా ఒక 17 ఏళ్ల కుర్రాన్ని తీసుకెళ్లి లోపలేశారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటండి? ఇట్లాగా పలువు వాళ్ళ ప్రభుత్వంలో చేసిన వాళ్ళు అధికారంలో రావడానికి, వాళ్ళు పేరు తెచ్చుకోవడానికి, వాళ్ళ మీద మీడియా ఫోకస్ చేసుకోవడానికి వాళ్ళు చేసిన చర్యలు ఏవైతే ఉన్నాయో అది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నాశనం చేసి చెప్పడానికి ఉంటున్నాయి సార్. మీరు సమస్యను ఒక రకంగా చూడండి, ఇటు పక్కన చట్టసభలో ఉన్న సమస్యలు ఒక రకంగా చూడండి. ఈ సమస్య వచ్చింది మీ దగ్గర మీరెందుకు పట్టించుకోవట్లేదు అన్నమాట మాట్లాడకండి. అది ఎందుకంటే ఆ విచారణలో ఉన్న వాటిని ఇటు పక్కన ఏ రాజకీయ నాయకుడు కూడా ఎవరూ పట్టించుకోరు. అది మీరు గుర్తించాలి. మీరు మీడియా వాళ్ళు కూడా అది మీరు ప్రశ్నించడం మీరు ఉండొచ్చు, కానీ ఇక్కడ చట్టసభలో నువ్వు మాట్లాడబాకు, నువ్వు నవ్వబాకు, ఎకిలిగా నీకు అసలు వ్యవహారం కూడా తెలియదు. మిథున్ రెడ్డి బయటకు వచ్చాడు, ఎందుకు వచ్చాడో తెలియదు. నీ పార్టీ అధికార ప్రతినిధి నువ్వు నాతో మాట్లాడుతుంటే చట్టసభలో ఉన్న కేసుని ఇటు పక్కన రాజకీయ నాయకుడికి పొలవాలని మాత్రం దయచేసి ఆ 2 కోణాల్లో అయితే చూడకండి. నేను చెప్పేది సార్, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కూడా ఇటువంటి డిజిటల్ బుక్ అని చెప్పేసి ఇవాళ ఇవన్నీ వాళ్ళ కార్యకర్తలను ఊరట్లు ఇవ్వడానికి, వాళ్ళ కార్యకర్తలకు ఎటువంటి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ రోజున ఇటువంటి డిజిటల్ బుక్ అని చెప్పుకొని వాళ్ళ ముందు సంఘాలు గుర్తుకున్నారు. అసలు ఎవరైతే సుబ్రహ్మణ్యం గారని ఆయన ఉన్నారో ఆయన విడుదల రజనీపై గారు చేసిన అభియోగం గురించి ఏం చెప్తారు మీరు? 30 seconds లో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో కాల్ సెంటర్ పెట్టకుండా ఇవాళ రోజున లోటస్ పౌండ్ లో కాల్ సెంటర్ ఎందుకు పెట్టాడు చెప్పగలరా? పోనీ పక్క రాష్ట్రంలో లోటస్ పౌండ్ లో ఎందుకు పెట్టాడు చెప్పగలరా? ఆ మాట ఇవాళ రోజున ఈ అధికార ప్రతినిధి సమాధానం చెప్పగలరా? చెప్పలేడు. మిథున్ రెడ్డికి బెయిల్ ఎందుకు వచ్చిందో చెప్పలేడు. ఇవాళ రోజున నిత్యసేవలో బయటకు విడుదలైన వాళ్ళు ఎందుకు బయటకు వచ్చారో కూడా చెప్పలేడు. ఇట్లాంటి వాళ్ళు అధికార ప్రతినిధులు ఇస్తా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే బెయిల్ ఎందుకు వచ్చింది చెప్పు, బెయిల్ ఎందుకు వచ్చింది చెప్పు, నువ్వు చెప్పు ఎందుకు వచ్చింది. మాట్లాడుతూ ఉంటాను మొత్తం ట్రైనింగ్ పవన్ కళ్యాణ్ కి ట్రైనింగ్ లేదు, మీకు ట్రైనింగ్ లేదు. నేర్చుకోరారా బాబు. చాలా సార్లు చాలా డిబేట్లు చెప్పారు. మినిమం పాయింట్స్ బేసిక్ నాలెడ్జ్ నేర్చుకుంటా. బేసిక్ నాలెడ్జ్ ఎర్ర పడుతుంది టీవీలో మాట్లాడి ఎందుకు అనవసర పార్టీ పరువు తీయడానికి బేసిక్ నీకు చెప్తున్నాను. బేసిక్ నాలెడ్జ్ నేర్చుకుంటా.